பண்டை நான் மறையும் வேள்வியும் கேள்விப்பதங்களும் பதங்களின் பொருளும் பிண்டமாய் விரிந்த பிறங்கொழியனலும் பெருகிய புலனொடு நிலனும் கொண்டல் மாருதமும் குறைகடலேழும் ஏழுமா மலைகளும் விசும்பும் அண்டமும் தானாகி நின்றயம்பெருமான் அரங்கமானகரமர்ந்தானே. வந்தாய் என் மனம் புகுந்தாய் மண்ணி நின்னாய் நந்தாத கொழும் சுடரே எங்கள் நம்பி சிந்தாமணியே திருவேங்கடம் மேய எந்தாய் இனியான் உன்னை என்றும் விடேனே. அடியாடி அகம் கரைந்து இசை பாடி பாடி கண்ணீர் மல்கி எங்கும் நாடி நாடி நரசிங்காவென்று வாடி வாடி மிகுவானுதலே. பூதம் சரஸ்ச மகதாஹ்வய பட்டநாத ஸ்ரீபக்திசார குலசேகர யோகிவாகான் பக்தாம் ஹிரேணு பரகாலயதீந்திரமிஸ்ரான் ஸ்ரீமத்பராங்குஷமுனிம் பிரணதோஸ்மி நித்யம். யோ நித்யமச்சுதபதாம்புஜயுக்மருக்ம व्यामोहदस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. नमस्सभायै अशेष महाभक्तुलारा भागवतोत्तमलु अंदरिकी प्रथमतया नमस्करिंची श्री भूमिनील नायिका समेत श्री रंगनायिका समेत रंगनाथ स्वामी वेंచేసి ఉన్న అద్భుతమైన క్షేత్రం నెల్లూరు పట్టణంలో తల్పగిరి క్షేత్రంలో అటువంటి అద్భుతమైన భగవద్ రామానుజుల వారి సహస్రాబ్ది మహోత్సవం. ఆ సందర్భంలో అన్ని క్షేత్రంలో ఈ భూలోకంలో మనం భారతదేశంలో కాక ఇతర దేశంలో కూడా అత్యద్భుతంగా భగవద్ రామానుజుల వారి మహోత్సవం సహస్రాబ్ది మహోత్సవం చాలా విశేషంగా ఈ క్షేత్రంలో జరిగేది చాలా విశేషం. భగవద్ రామానుజుల వారి ఇది శ్రీరంగ క్షేత్రానికి సదృశమైన క్షేత్రం. ఇదే భూలోక వైకుంఠం మనకి ఇప్పుడే విశేషమైన తురగ విహగరాజ స్యందనాం దోళికాదిషు అధిగమధిగమన్యాం ఆత్మశోభాన్ దధానం అనవధిగ విభూతిం హస్తి శైలేశ్వరం త్వాం అనుదినం అనిమేషైర్ లోచనైర్ నిర్విషేయం అని భగవద్ రామానుజుల వారి విశేషమైన అది పుష్ప పందల అద్భుతమైన రథంలో విశేషమైన ఊరేగింపు జరిగి ఇప్పుడే స్వామి ఆస్థానానికి వెళ్ళి విశేషమైన తిరుమంజనం అభిషేకం కూడా మళ్ళీ ఇంకా కొన్ని సేపట్లో ప్రారంభపడుతుంది. భగవద్ రామానుజుల వారు ఎవరంటే మన సంప్రదాయానికి ఆళ్వార్లు ప్రధానం. ఆ ఆళ్వార్లు ఆచార్యులు ఆశ్రయించే శ్రీమన్నారాయణుడే మన సంప్రదాయానికి మొట్టమొదలుగా ఆచార్య అంటే శ్రీమన్నారాయణుడు శ్రీయప్పతి. అందుకే అన్ని క్షేత్రంలో కూడా గురు పరంపర ధ్యానం చేస్తూ తర్వాత లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరామని ప్రతిరోజు కూడా దివ్య ప్రబంధ అనుసంధానం సేవాకాలంలో మనం సేవిస్తున్నాం. లక్ష్మీనాథుడు మన విశిష్ట అద్వైతం, మన సంప్రదాయము రెండు కలిగిన ఒకటి. అద్వైతం ద్వైతం అని త్రిమతం అంటారు. ఈ త్రిమతంలో ముఖ్యమైనది విశిష్టాద్వైతం. ఆ విశిష్టాద్వైతాన్ని లోకానికి ప్రకటనం చేసి అందించింది భగవద్ రామానుజుల వారు. అయితే దానికి ముందు విశిష్టాద్వైతం లేదా అని ఒక ప్రశ్న వస్తుంది కదా, దాన్ని రాజధానిగా చేసింది భగవద్ రామానుజుల వారు. మన సంప్రదాయానికి ఆచార్య పరంపర అంటే ఆ ఆచార్య పరంపరలో లక్ష్మీనాథుడు శ్రీయప్పతి, ఆ శ్రీయప్పతి అయిన లక్ష్మీనాథుడు ప్రారంభించి యదిరాజేన విబద్ధ నాయక శ్రీహి అని అన గురు పరంపర హారావళి, అది అద్భుతమైన హారము. ఆ హారములో ఆశ్చర్యమైన నవరత్నాలు ఉంటుంది. ఆ నవరత్నాలకు ప్రధానంగా ఒక నాయకమణి అని ఉంటుంది. ఆ నాయకమణి స్థానంలో భగవద్ రామానుజుల వారు ఉన్నారు. ஸ்ரீபாஷ்யகாரரின் திருவடி சம்பந்தத்தால் பிற்பட்டோரும் ஸ்ரீபாஷ்யகாரரின் திருமுடி சம்பந்தத்தால் முற்பட்டோரும்
மோட்சத்தை பெற்றிரே என்று குருச பரம்பரையில் விசேஷமாக அனுசந்தானம் చేస్తారు. భగవద్ రామానుజుల సంబంధం ఉండాలి, అదే ప్రధానం. అయితే భగవద్ రామానుజుల వారు సాక్షాత్ శ్రీమన్నారాయణ మన గురు పరంపరలో భగవంతుడు ప్రారంభించి వారే ఒక్కొక్క అవతారంలో శ్రీమన్నారాయణుడే అవతారం ఎత్తుతున్నారు. ఆ శ్రీమన్నారాయణుడు భగవద్ రామానుజుల వారి ఒక అవతారం. అనంత ప్రథమం రూపం లక్ష్మణస్తు తతఃపరం బలభద్ర తృతీయోస్తు కలౌ కశ్చిత్ భవిష్యతి. భవిష్యత్ అవతారం అంటారు. భగవంతుని ఒక అవతారం అంటే క్రేత త్రేత ద్వాపర కలియుగం, 4 యుగము. ఆ 4 యుగంలో కూడా భగవంతుడు అవతారం చేస్తున్నారు. భగవంతుడు ఎన్ని అవతారం అంటే విష్ణు పురాణంలో 30కి పైన భగవద్ అవతారం చేస్తున్నారు. దాంట్లో 16 అవతారం విశేషమైనది. ఆ 16 అవతారంలో 10 అవతారం దశావతారం విశేషం. ఆ దశావతారంలో 3 అవతారం అంటారు. మత్స్యకూర్మ వరాహస్య నృసింహో వామనః రామో రామశ్చ కృష్ణ కల్కి జనార్దన. దీన్ని ఆళ్వార్లు తేవుడయ మీనమాయి అమయాయి ఏనమాయి అరియాయి కురళాయి మూవురివిల్ రామనాయి కన్ననాయి కర్కియాయి ముడిపాన్ కోయిల్. ఇది శ్రీరంగ క్షేత్రంని పెరియాళ్వార్లు విష్ణు చిత్తరు, గోదాదేవి తల్లికి తండ్రిగా ఉండే విష్ణు చిత్తరైన పెరియాళ్వార్ అనుసంధాన పాశనం ఇది. சேவலொடு படையன்னும் செங்கமல மலரேறி பூசலாடி பூவனமேல் துதைந்தழ் செம்பொடியாடி విళయాடும் పునలరంగమే. శ్రీరంగ క్షేత్రానికి ఏం విశేషం అంటే పదిన్మర్ పాడుం పెరుమాళ్. పదిన్మర్ పాడుం పెరుమాళ్ అని భట్టర్ అనుసంధానం చేస్తున్నారంట తిరుమంజన కట్టియంలో. పదిన్మర్ పాడుం పెరుమాళ్ అంటే 10 ఆళ్వార్లు విశేషంగా మంగళాశాసనం చేసిన క్షేత్రం భూలోక వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రం. విమానం ప్రణవాకారం వేదశృంగం అనే, కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం అనే సాక్షాత్ రంగనాథ స్వామి భూలోక వైకుంఠంలో ఉభాభ్యాం భూమి నీళాభ్యాం అని ఉభయ కావేరి మధ్యలో వండిన మురళుం షోలై మయిలినుం ఆలుం షోలై కొండల్ మీదు అణவும் షోలై குயிலினும் கூவும் சோலை அண்டர்கோன் அமரும் சோலை அணி திருவரங்கமென்னா மிண்டர் பாய்ந்து உண்ணும் சோற்றை விலைக்கு నాయకుడిమి నీరే అని ఆళ్వార్లు అందరూ కూడా విశేషంగా మంగళాసాధన చేసిన క్షేత్రం శ్రీరంగ క్షేత్రం. ఆ శ్రీరంగ క్షేత్రంలో ఉండే రంగనాథ స్వామిని పదిన్మర్ పాడుం పెరుమాళ్ అన్నారు. 10 అంటే 12 మంది కదా ఆళ్వార్లు అని. 12 మంది అంటే సాక్షాత్ విష్ణు చిత్రుడైన పెరియాళ్వార్లో అంతర్గతై ఆండాళ్ నాచ్యార్. పెరియాళ్వార్ ఏమంటే నాచ్యార్ తిరుమలలో పట్టరు పిరాన్ కోదై సొన్న అని మేలయార్ శైవనగలు తమ తండ్రిని అనుసంధానం చేస్తూ పాసురమంతా వెలిచినారు గోదాదేవి. కాబట్టి పెరియాళ్వార్లో అంతర్గతం. అలాగే మన సంప్రదాయానికి ప్రపన్నజన సంతాన కూటస్థర్ అని ప్రపన్నుడు అంటే భగవద్ దివ్య చరణంలో ఆశ్రయించి ప్రపత్తి శరణాగతి చేసుకొని ఉన్నైకొండు ఎన్నుள் வைத்தேன் என்னையும் உன்னிலிட்டேன் ఎన్నప్పా ఎన్ ఇరుడీకేశ ఎన్నుయిర్ కావలనే అని ఆళ్వార్లు విశేషంగా అనుసంధానం చేస్తున్నారు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే పరమాత్మ. ఆ జగన్మాత అయిన మహాలక్ష్మి తల్లియే జగన్మాత. ఇది అపృథక్ సిద్ధ సంబంధం. అపృథక్ సిద్ధ సంబంధం అంటే 2 కలిగిన ఒకటి. సాక్షాత్తు మహాలక్ష్మి లక్ష్మీపతి అయిన నారాయణుడు. అందుకే వైష్ణవ సంప్రదాయం అని కాదండి, మన సంప్రదాయం శ్రీ వైష్ణవ సంప్రదాయం. అంటే మహాలక్ష్మితో పాటు భగవంతుడు ఎప్పుడు మోక్ష సామ్రాజ్యాన్ని ఇవ్వాలంటే అప్పుడు అమ్మవారు ఉంటేనే మోక్షాన్ని అందచేసేది. దీన్ని శ్రీమద్ రామాయణంలో అన్ని చోట్ల చూస్తే అమ్మవారు లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నారో అక్కడ ఆశ్రిత రక్షణ ఉంటుంది. సీతమ్మ ఎక్కడ లేదో అక్కడ అంతా వధం ఉంటుంది, నిగ్రహం ఉంటుంది. అనుగ్రహం ఎక్కడ అంటే అమ్మవారు పక్కన ఉన్నప్పుడంతా స్వామి అందరూ అనుగ్రహించారు. అది ఎట్లయినా ఏదో దృష్టాంతం అంటే రాముల వారు అడవికి వెళ్ళినప్పుడు బ్రహ్మచారిగా ఉన్నారు. విశ్వామిత్ర యాగాన్ని రక్షణం చేయనప్పుడు ఆ సమయంలో బ్రహ్మచర్యాశ్రమం
అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణవు అని యజ్ఞాన్ని కాపడానికి కోసము రామలక్ష్మణుడు విశ్వామిత్ర ఒక కోరికతో పంపించినారు. అటువంటి సమయంలో తాటగా వధం చేశారు మొట్టమొదలుగా. ఆ తాటగా వధం చేసినప్పుడు స్వామి బ్రహ్మచర్య ఆశ్రమం. తర్వాత శూర్పణగా ఉండింది. శూర్పణగా వధం చేయలేదు. శూర్పణికి కూరార్ந்தவாளால் கொடிமூக்கும் காதிரண்டும் ஈராவிடுத்து அவளுக்கு மூத்தோனை வெண்ணரகம் சேரா வகையே சிலை குணித்தான் செந்து வருவாய் வாரார்வணமுலையாள் வைதேவி కారణమా ఏరారు తడం తోళి రావణనై మడల్లో తిరుమంగ ఆళ్వార్ విశేషంగా అనుసంధానం చేస్తున్నారు. అప్పుడు ఆ శూర్పణగని చెవుని మూకుని కోశాడు లక్ష్మణస్వామి. అయితే అప్పుడు కూడా శిక్ష. ఎందుకంటే తరుణవు రూపసంధం అక్కడ లంకకు వెళ్ళి రామలక్ష్మణ ఒక దివ్యాత్మ స్వరూపాన్ని విశేషంగా అనుభవం చేసినారంట. ఎవరు? రాక్షసి అయిన శూర్పణగ కూడా. అటువంటి ఎక్కడెక్కడ రావణ వధం చేసినప్పుడు సీతమ్మ తల్లి అశోకవనంలో ఉండింది. వాలి వధం చేసినప్పుడు కూడా సీతమ్మ అప్పుడు లేదు కదా. ఏమంటే అప్పుడు రావణేశ్వరుడు లంకలో తీసిపెట్టారు. అప్పుడు వాలి వధం. అలాగే తాటకా వధం, రావణ వధం చేసినప్పుడు కూడా అప్పుడు నిగ్రహత్వం. ఏమంటే తృణం, ఒక పుల్లని పెట్టి దాని ముఖాన్ని చూసి నా రామ యది రామవధ్యం, నా రామ బాణానికి ఆయన ఒక తేజస్సు వీర్యం పరాక్రమానికి నీ ఒక దుమ్ముకు సమానమని సీతమ్మ అప్పుడు అనింది. అయితే అప్పుడు కూడా నిగ్రహమే ఉండింది. ఎక్కడ స్వామి కాపాడినారంటే లక్ష్మీ ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడంతా. లక్ష్మితో పాటు ఉన్నప్పుడు ఆంజనేయ స్వామిని తోకలో నెప్పు పెట్టాడు రావణేశ్వరుడు. అప్పుడు సీతో భవ హనుమత, అప్పుడు అమ్మవారి ఒక కటాక్షము స్వామి దగ్గర నుంచి వస్తున్నారు. రామ దాసోగం కోసలేంద్రస్య, రామకార్యాని కోసరము రాముల వారు అనుగ్రహించి అక్కడి నుంచి అంగుళ్యాభరణం తీసుకొచ్చి సీతమ్మని చూడడానికి లంకకు వెళ్ళారు. అయితే రామ అనుగ్రహం ఫస్ట్ మొదలుగా జరిగింది. సీతమ్మని చూసినాక అప్పుడు అంగుళ్యాభరణం ఇచ్చి మళ్ళీ చూడమని స్వీకరించి అక్కడి నుంచి మళ్ళీ రావణేశ్వరుడుకు మన వీర్యము మాహాత్మ్యము, నేను రామదూతుడు, నా ఐశ్వర్యము అన్నీ తెలియాలని ఆ సగం అక్కడనే కాల్చి పారేసి మళ్ళీ వచ్చిన. అప్పుడు సీతమ్మ కూడా ఆంజనేయ స్వామిని సీతో భవ, ఆంజనేయ నీకు ఎటువంటి హాని కలగకూడదని అనుగ్రహం చేసినారంట. అయితే అమ్మవారు స్వామి అనుగ్రహం ఆంజనేయ స్వామి. విభీషణుడు లంకల నుంచి హితము మాటలెంతో ఎన్నో మంచి విషయం చెప్పి దాన్ని వినలేదు. శ్రీమద్ రామాయణంలో ముగ్గురు అన్నతమ్ములు అందరికీ తెలుసు. ఆ ముగ్గురులో సత్వం రజస్ తమస్ అని ఈ ప్రకృతిలో అందరికీ ఇవి మూడుగా కలిపి ఉంటుంది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఇది ప్రకృతి. దీన్ని ఆళ్వార్ అంటున్నారు, విண்ணுளார் பெருமார்க்கு அடிமை செய்வாரையும் செரும் ஐம்புலனிவை மண்ணுளென்னை பெற்றால் என் செய்யா மற்ற நீயும் விட்டால் అంటున్నారు. విண்ணுளார் பெருமார்க்கு అడిமை செய்வாரையும் తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతి సూరయ దివీవ చక్షురాతతం అని చెప్తుందే వేదము. ఎన్నిన్న యోనియుమాయి పిరందాయ్ ఇమయోర్ తలవా, ఈ లోకంలో అందరినీ కాపాడడానికి కోసం భగవంతుడు ఎన్నో అవతారం ఎత్తాడు కదా. ఇన్ని అవతారంలో అవతరించి ఆశ్రితులు అందరినీ భగవంతుడు రక్షణ చేసినారా అంటే అది కూడా ఒక ప్రశ్ననే. అందరినీ కాపాడలేదు. నృసింహావతారం ఎత్తుతే ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడు, భక్తిగా ఉన్నారు. కానీ వారు తండ్రి అయిన హిరణ్యకశిపు దుర్మార్గుడు, ద్వేషి అయినాడు. మళ్ళీ కృష్ణావతారం ఎత్తాడు. ఆ కృష్ణావతారంలో విదురుడు, అర్జునుడు వాళ్ళంతా భగవద్ అనుగ్రహం పొందారు. దుశ్శాసన, దుర్యోధనాలంతా శత్రులు అయినారు. వరాహవతారం ఎత్తారు. హిరణ్యాక్షులంతా ద్వేషిగా అయినారు. ఉద్ధృతాది వరాహేణ కృష్ణేన శతబాహుణ భూమిర్ధేనుర్ధరణి లోకధారిణి మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం త్వయాహసేన పాపేన జీవామి శరదశతం అని వేదం చెప్తుంది. నేను ఎప్పుడు చక్కగా చల్లగా 100 ఏళ్ళు బతికి ఉండాలా, సౌఖ్యంగా ఉండాలా అని వేదం. అప్పుడు మనం ప్రతిదినము పుండ్రధారణం. ఆ పుండ్రధారణం అంటే తిరుమణ్ శ్రీచూర్ణం పెట్టుకోవాలి.
ఆ తిరుమల శ్రీచూర్ణం ఎక్కడ ఉందో వారి దగ్గర యముడు కూడా దగ్గర రారంట, భయపడిపోతాడంట. ఎందుకంటే లక్ష్మి, ఆ శ్రీ అంటే శ్రీచూర్ణం, చూర్ణం అంటే ఒక పొడి కదా, శ్రీ అంటే మహాలక్ష్మిని ఆవాహనం చేసి దాంట్లో మనం తిలకదానం తిరుమల శ్రీచూర్ణం పెట్టుకుంటున్నాం. వాళ్ళు పెద్దవాళ్ళు అనుష్ఠాన ప్రకారంగా దాంట్లో ఆ శ్రీచూర్ణంలో లక్ష్మీదేవి అమ్మవారు తిరుమన్ కాపు పెట్టుకుంటున్నాం. ఆ తిరుమన్ సాక్షాత్ నారాయణుడు. నేను ఎవరంటే సాక్షాత్ విష్ణుమూర్తి శ్రీయపతి అయిన శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య చరణంలో ఎప్పుడు స్మరిస్తూ వారికే సేవ చేసేవాళ్ళు అనేదాన్ని లోకానికి అట్టే நமனும் முற்கலனும் பேச நரகில் நின்றார்கள் கேட்க నరగమే సువర్గమాగం నామంగళ్ ఉడయ నంబి. నామం అంటే తిరునామం, నామం అంటే భగవంతుని యొక్క దివ్య నామము. నామం అంటే శ్రీమన్నారాయణ ఒక నామాన్ని ఎక్కడ ఎవరు తిలకం శ్రీవైష్ణవంగా తిరుమన్కాపు ధరించి భగవద్ధ్యానం చేస్తున్నారో అక్కడ యమలోకానికి ప్రశస్తియే లేదు అంటున్నారు. అందుకే ఆళ్వార్లు 11 పాడుం పెరుమాళ్, శ్రీరంగంలో 10 ఆళ్వారు మంగళాశాసనం. అయితే మధురకవి ఆళ్వారు ఉన్నారు కదా, వారెక్కడంటే సాక్షాత్తు ప్రపన్నజన కూటస్థ. ప్రపన్నజన అంటే ప్రపన్నులు, ఎవరు మోక్షార్థి. మోక్షార్థి అంటే మనమందరూ కూడా భగవద్ రామానుజుల వారి ఒక తిరువడిని ఆశ్రయించి ఆ రామాను ఏదాని చతురాక్షరాని అనే రామానుజ నామం ఉంది కదా, ఆ 4 అక్షరం పొందిన ఒక దివ్యనామాన్ని ఎవరు చెప్తున్నారో, భక్తి చేస్తున్నారో, ప్రేమ చేస్తున్నారో వాళ్ళకి నరకలోక ప్రాప్తి అనేది అసలే లేదు, దాంట్లో సంశయం లేదని నిర్ధారణ చేసినారు. అందుకే ఆ 4 అక్షరాలు పొందిన భగవద్ రామానుజుల వారు ఉభయ విభూతి నాథుడు శ్రీమన్నారాయణ. సర్వ సామ్రాజ్యం అంటారు భగవద్ రామానుజుల వారి. అయితే నిత్య విభూతి ఒకటి, లీలా విభూతి అని ఒకటి. నిత్య విభూతి అంటే సాక్షాత్తు శ్రీవైకుంఠం, దాన్ని త్రిపాద్ విభూతి అంటారు, పరమపదం అంటారు, వైకుంఠం అంటారు. ఆ త్రిపాద్ విభూతి అయిన శ్రీవైకుంఠము, మళ్ళీ ఇంకొకటి లీలా విభూతి. లీలలంటే ఇప్పుడు ఆటలు ఆడడానికి స్కూల్ పిల్లలు బడికి వెళ్తే ఆ బడి కాలేజీలో ప్లే గ్రౌండ్ అని ఒకటి ఉంటుంది. ఆ ప్లే గ్రౌండ్లో వాళ్ళంతా చక్కగా విశేషంగా ఆటలు ఆడుకుంటారు. అలాగే భగవంతుని ఒక్క ఆడే ప్లేసే ఈ లీలా విభూతి. బంతుడు పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు ఇక్కడ కూడా అవతరించారు. ఇది దశావతారం. దాంట్లో పరం, వ్యూహం, విభవం, అంతర్యామి, అర్చై అనే 5 చోట. 5లో పరం అనేది తద్విష్ణో పరమం నిత్య ముక్త சிற்றையிற்று முற்றல் மூங்கில் 3 தண்டர் ஊன்றினர் அத்தர் பத்தர் சுத்தி வாழும் அந்த நீர் அரங்கமே అని తిరుమలశ్రీఆళ్వార్ శ్రీవైకుంఠానికి సదృశమైన భూలోక వైకుంఠం శ్రీరంగ క్షేత్రం. ఇప్పుడు శ్రీరంగ క్షేత్రం అంటే ఉభయ కావేరి మధ్యలో శ్రీ రంగనాథ స్వామి ఉన్నారు. అలాగే మన తల్పగిరి క్షేత్రంలో నెల్లూరు పట్టణంలో రంగనాథ స్వామి అత్యద్భుతంగా ఉన్నారు. కాబట్టి ఇదే శ్రీరంగం. ఇక్కడ కూడా అద్భుతమైన భగవద్ రామానుజుల వారు తానుగంద తిరిమేని, తమరుగంద తిరిమేని, తానాన తిరిమేని, మన సంప్రదాయంలో తానాన తిరిమేని, అద్భుతమైన తిరిమేని. సాక్షాత్ బృందావన స్థానంలో శ్రీరంగ క్షేత్రంలో రంగలక్ష్మి సమేతుడైన రంగనాథ స్వామిని ఎప్పుడు దర్శించుకొని కూర్చుంటున్నారు. అది తానాన తిరిమేని, తమరుగంద తిరిమేని. అద్భుతమైన செல்வநாரணன் என்ற சொல்கேட்டலும் மல்கும் கண்பணி நாடுவன் மாயமே அல்லும் நண்பகலும் இடைவீடின்றி నల్గి ఎన్నై విడాన్ నంబి నంబియే. నంబి వీరు కూడా పంచాచార్య పదాశ్రయ అని 5 ఆచార్యులు పెరియ నంబిగల్ సాక్షాత్ పంచ సంస్కారం అంతా చేసినారు. అది ఎక్కడ జరిగిందంటే మధురాంతక క్షేత్రం అని ఉంటుంది తమిళనాడులో, కంచి పక్కన మధురాంతకం అని. అక్కడే స్వామి భగవద్ రామానుజుల వారు గృహస్థాశ్రమంలో, అన్ని చోట్ల సన్యస్తాశ్రమంలో, తురీయాశ్రమం అంటారు. 4వ ఆశ్రమము తురీయాశ్రమం. ఆ 4వ ఆశ్రమం బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసి అని 4 ఆశ్రమం. ఆ గృహస్థాశ్రమంలో మధురాంతక క్షేత్రంలో ఉంటున్నారు. అక్కడే ఆ మధురాంతక క్షేత్రానికి కంచిల్ నుంచి ఆచార్య నియమనం ద్వారా
ఆళవందారి ఒక్క నియమం, ఆళవందార్ అడియోం పడియోం ఇని అల్వழக்கே అని ఆళవందార్ యమునై తురైవర్ ఇనళియాం గతిపత్తుడయ రామానుషన్ ఎన్నై కార్తననే అని అముదనార్ అనుసంధానం చేయాలి. యమునై తురైవర్ ఇనయడియాం కదిపత్తుడయ, యామునాచార్యులు ఒక ఆజ్ఞతని శిరసుగా ధరించి కంచి క్షేత్రం నుంచి శ్రీరంగానికి వెళుతున్నారు. ఆ శ్రీరంగంలో ఉండే సాక్షాత్ పెరియ నంబిகள் భగవద్ సచ్చిష్యుడు ఎక్కడ ఉండే ఆచార్యులు కూడా వారు చోటకు వెళ్తారు. అలాగే కంచికి అక్కడి నుంచి వస్తున్నారు పెరియ నంబిகள். ఎక్కడ సంగమం అంటే జంక్షన్ మధురాంతక క్షేత్రం. దీన్ని మళవాళ మామునిகள் మంగళాశాసనం చేసినప్పుడు ఇదువో కిళియారు ఈ ఊరో తిరుమదురై ఇదువో తిరుమగిళుం గోపురముం ఇదువో పెరియ నంబి తాము వందు పిన్ను వెదిరాశర్కు ద్వయమళిత్త తూయప్పతి. మామునిகள் ఆశ్చర్యమైన మంగళాశాసనం మధురాంతక క్షేత్రంలో ఇదువో కిళియారు, చిలుక నది అంటున్నారు, ఇదువో కిళియారు. అది కూడా సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు అవతరించే భగవద్ రామానుజుల వారు విశేషం ఆరాధించిన మూర్తి వరదరాజస్వామి, అలాగే రంగనాథస్వామి, మేలకోట సంపత్ కుమారుడు, అలాగే శ్రీకృష్ణమూర్తి. భగవద్ రామానుజుల వారు ఆరాధించిన శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఇవ్వూరో తిరుమదురై. మధురై అంటే మధురాంతక క్షేత్రం, మధురై అంటే కృష్ణ పరమాత్ముడు అవతరించిన వడమధురై. తెన్మధురైలో మధుర పక్కన ఆండాళ్ అవతారం శ్రీవిల్లిపుత్తూర్. ఇవ్వూరో తిరుమదురై ఇదువో తిరుమగిళుం గోపురముం, తిరుమగిళుం గోపురముం అంటారు. நாட்கமிழ் மகிழ் மாலை மார்பினன் மாறன் ஷடகோபன் வேட்கையால் சொன்ன பாடல் ஆயிரத்துளிப்பத்தும் வல்லார் மீட்சியின்றி வைகுந்தமாநகர் மற்றதுகை அதுவே. నాట్కమిళ్ మగిళ్ మాలై మార్బినన్. స్వామి నమ్మాళ్వారు ఎవరంటే మగిళ్ మాలై మార్బినన్, అద్భుతమైన మకుళమాల ఎప్పుడు ధరించుకుంటారంట. ఆ క్షేత్రంలో మధురాంతక క్షేత్రంలో వకుళ వృక్షం కిందనే స్వామి భగవద్ రామానుజుల వారికి సాక్షాత్ ఆచార్యుని పెరియ నంబిగలతో మంత్ర స్వీకరణం. మగిళ్ మాలై మార్బినన్ మారన్ షడగోబన్. అయితే ఇవ్వూరో తిరుమదురై ఇదువో తిరుమగిళుం గోపురముం ఇదువో పెరియ నంబి తాము వందు. సత్శిష్యుని అనుగ్రహించడానికి నాకు భాగ్యం అన్నారంట. ఎవరు? సాక్షాత్ పెరియ నంబిகள். తాముగందు పిన్ను ఎదిరాశర్కు, పిన్ను ఎదిరాశర్, ఎదిరాజేన ఎదిరాజ రామానుజ లక్ష్మణ అని ఎన్నో పేర్లు ఉంటే కూడా ద్వయమళిత్త తూయప్పది. ద్వయం అంటే రెండు. ఆ ద్వయం ఏమిటంటే అదే శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని ప్రధాన అంశం. శ్రీమన్నారాయణ చరణో చరణం ప్రపద్యే, శ్రీమతే నారాయణాయ నమః. అద్భుతమైన మంత్ర. ఈ మంత్ర అర్థ విషయాన్ని సాక్షాత్ భగవద్ రామానుజుల వారి విశేషంగా ఆచార్య ద్వారా స్వీకరించి ఆ అర్థ విషయాన్ని లోకానికి వన్నవాడంగళ్ సూழ் திருக்கோட்டியூர் காசின்வாய் கரம் விற்கிலும் கரவாது மாற்றிலி சோரிட்டு தேச வார்த்தை படைக்கும் வன்கையினார்கள் வாழ் திருக்கோட்டியூர். తిరుక్కోటియూర్ క్షేత్రం ఉన్నదే, ఆ క్షేత్రంలో అష్టాక్షర మహామంత్ర విషయ ద్వయమర్థ మంత్ర విషయ అర్థ విశేషాన్ని విశేషంగా గోష్ఠిలో అనుసంధానం చేసి అందరినీ అనుగ్రహించారంట. అయితే అక్కడ కీళయళతాళ్వాన్ అనే సన్నిధిలో సాక్షాత్తు త్రివష్టాక్షర మహామంత్రం ద్వయం చరమశ్లోకం, ఇది మంత్రత్రయం అంటున్నా కదా. ఈ మంత్రత్రయ విశేషార్థాన్ని తమ యొక్క ఆచార్యుల ద్వారా స్వీకరించి ఆ మంత్ర అర్థ విషయాన్ని లోకానికి అందజేసినారు భగవద్రామ. అయితే ఎందుకంటే ఈ లోకంలో ప్రపంచంలో ఉండే అందరూ కూడా మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి భగవద్ రామానుజులే అక్కడి నుంచి దిగి వచ్చినారంట. ఎట్లా దిగి వచ్చిన? అనంత ప్రథమం రూపం. అనంతుడు అంటే ఏకో హవై నారాయణ ఆసీత్ అని నారాయణ ఉపనిషత్తు చెప్తుంది. ఏకో హవై నారాయణ, పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడు ఒక్కటే ఈ నారాయణుడు అంటే లక్ష్మితో పాటు ఉండే శ్రీమన్నారాయణ, అందుకే శ్రీమన్నారాయణ. నారాయణ ఆసీత్, నారాయణుడు అంటే అప్పుడు ఎప్పుడు భగవత్ కైంకర్యం చేస్తున్నారంట. అనంత ప్రథమం రూపం. స్వామికి సర్వదేశ సర్వకాల సర్వావస్థోచిత
అత్యంత శేషభావ కింకుర్వాణ కృతాంజలిపుట భగవంతముపాసీత అని గద్యత్రయంలో శరణాగతి గద్యంలో అనుసంధానం చేస్తున్నారు. అయితే అనంత అప్పుడు శేషపర్యంగా ఉండి భగవంతునికి కైంకర్యం చేస్తున్నాడు. ఈ కైంకర్య పరలో ప్రథమ శ్రేణిగా ఉండేవారు అనంతుడు. ఆది శేషుడు అంటే భగవద్ కైంకర్యం. కింకర తవ కింకరో భవ అంటున్నారు కదా. భగవత్ కింకరుడు అంటే అనంతుడే ప్రథమ కైంకర్యం చేసినవారు. ఎక్కడ? శ్రీవైకుంఠంలో. అందుకే స్వామి తిరువారాధన కాలంలో కూడా అర్చావతారంలో சென்றால் குடையாம் இருந்தால் சிங்காசனமாம் நின்றால் மரவடியாம் நீழ்கடலுள் என்னும் புனையாம் மணிவிளக்காம் பூம்பட்டாం పుల్గుమణయాం తిరుమార్కు అరవు. అరవు అంటే ఆదిశేషు. దీన్ని వేదం నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమణు ఏ అంతరిక్షే ఏ ద్వితేభ్య సర్పేభ్యో నమః ఏ దోరోచనే దివో ఏ వాసూర్యస్య రశ్మిషు ఏషామప్సు సతః కృతంతేభ్య సర్పేభ్యో నమః అని నాగరాజుడు. కాబట్టి ఆ నాగరాజుడు భగవంతుడుకు సర్వదేశ సర్వకాల సర్వావస్థల కైంకర్యం చేసే అనంతుని వేదం చెప్తుంది. అనంత ప్రథమం రూపం. అయితే భగవంతుడు శ్రీవైకుంఠం నుంచి తనిక్కడలే తనిచ్చుడరే తని ఉలగే తని ఉలగం అంటున్నారు. తని ఉలగం అంటే ప్రత్యేకమైన లోకము. ఆ ప్రత్యేకమైనది ఒకటి క్షీరాబ్ది, దాన్ని తిరుప్పార్కడల్. దానికి పైన ఉండేది త్రిపాద్విభూతి అయిన పరమపదం. ఇవి రెండు మాత్రం ఈ మనుష్య జన్మంలో మానవ జన్మంలో మనకు ఇప్పుడు దర్శనం కాదు. అది పోక 106 దివ్యక్షేత్రము ఈ ప్రకృతి మండలం ఈ భూలోకంలో ఉన్నది. ఈ 106 క్షేత్రము ஈர் 20ஆம் சோழம் ஈர் 9ஆம் பாண்டி ஓர் 13ஆம் மலைநாடு ஓர் 2ஆம் சீர் நெடுநாடு ஆரோடு ஈரட்டு தொண்டை அவ் வடநாடு 6 కూడు తిరునాడు ఒండ్రాగ కొల్ అని 108 క్షేత్రానికి ఒక పద్యం చెప్తారు. ఆ దాంట్లో 2 కాక 106 దివ్యక్షేత్రము ఆళ్వార్లు మంగళాశాసనం చేసిన క్షేత్రం. దాన్ని క్షేత్రం అనరు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో దివ్య దేశము. ఆ దివ్య దేశానికి గొప్పటం ఏమిటి ఎట్లా వచ్చిందంటే ఆళ్వార్లు మంగళాశాసనం చేస్తే మాత్రం కాదు. స్వామి నమ్మాళ్వార్ తిరుమాయిమణిలో ఒక పాశురంలో ஏற்கும் பெரும்புகழ் வானவரீசன் கண்ணன் தனக்கு ஏற்கும் பெரும்புகழ் வன்குருகூர் சடகோபன் ஏற்கும் பெரும்புகழ் 1000 இவையுமோர் 10 ஏற்கும் பெரும்புகழ் சொல்ல வல்லார்க்கு இல்லை சன்மமே. ఇది తిరువాయిమొழிలో అద్భుతమైన పాశనం. స్వామి నమ్మాళ్వారు ఫలశ్రుతిలో అనుందాను. ఏర్కుం పెరుం పుగళ్ అపరిమితమైన కీర్తి అంటూ వాడు సాక్షాత్ పరమాత్ముడైన పెరుం పుగళ్. పుగళ్ అంటే புகழுன்னல் ஒருவன் என்கோ பொருவில் சீர் பூமி என்கோ திகழுந்தன் பறவை என்கோ தீ என்கோ வாயுவென்கோ திகழும் ஆகாசமெங்கோ நீர் சுடரிரண்டுமெங்கோ இகழ் விளைவு அனைத்துமெங்கோ కన్ననై కూమారే అంటున్నారు. అయితే పుగళ్ ఎల్లయిల్లాద కీర్తి ఆయన పుగళ్. అందుకే ఏర్కుం పెరుం పుగళ్. పెరుం పుగళ్ అంటే అపరిమితమైన కీర్తులు పొందిన కண்ணన్ తనకు సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు. ఏర్కుం పెరుంపుగళ్ వానవర్ ఈశన్. వానవర్ ఈశన్ అంటారు. వానవర్ దేవతలు వాళ్ళకంతా రాజుడు కొంటే ఇంద్రుడు. ఇంద్రుడు మళ్ళీ సర్వజ్ఞనైన పరమేశ్వరుడు బ్రహ్మాది ఇంద్రాది దేవతలు అందరికీ కూడా ఈయనే అంతరాత్ముడు. కాబట్టి వానవరీశన్ కண்ணన్ తనకు ఏర్కుం పెరుంపుగళ్ అటువంటి కీర్తి పొందిన శ్రీమన్నారాయణుడు వన్కురుగూర్ షడగోబన్ వారిని ప్రశంసించి స్తోత్రం చేసి పద్యాలు పాడాలంటే అది నమ్మాళ్వారు విరచిన దివ్య ప్రబంధం. 4 వేదం ఋగ్యజు సామ అథర్వం అంటున్నాం కదా. ఆ 4 వేద సారార్థమే నమ్మాళ్వారు అనుగ్రహించిన దివ్య ప్రబంధము 4. ఋగ్వేద సారము అయితే ఋగ్వేద సారం అంటే తిరువృత్తం అని ఒక గ్రంథం. యజుర్వేద సారం అనే తిరువాసిరియం అని 7 పాసురము. நளிருமதிச்சடையனும் நான்முகக் கடவுளும் தளிரொளிமயவர் தலைவனு முதலா யாவகை உலகமும் யாவருமகப்பட நிலநீர் தீகால் சுடரிரு விசும்பும் மலர் சுடரி பிறவும் சிறிதுடன் மயங்க
ஒரு பொருள் புறப்பாடின்னி முழுவதும் அகப்படக்கறந்து ஓர் ஆளிலைச் சேர்ந்த எம்பெருமா மாயனையல்லது ஒரு మాదైవం మట్టుడయ మోయామే. అద్భుతమైన పాసురం. ఈ పాసురం ఒకటి తీసుకుంటే అన్ని విషయం వేదశాస్త్రం పూర్తిగా చెప్తున్నారు. యజుర్వేద సారం, అలాగే ఋగ్వేద సారం పెరియ తిరువందాది, నాన్ముగం పెరియ తిరువందాది ఒక గ్రంథం. అదిగాక సహస్ర సాగోపనిషత్ సమాగమం, సామవేద సారమైన తిరువాయిమొഴി. ఇవి 4 కూడా 4 వేద సారము. ఆ 4 వేద సారము ఎక్కడ ఉందంటే ఏర్కుం పెరుంబుగళ్ వన్కురుగూర్ షడగోబన్, నమ్మాళ్వార్ షడగోబరైన నేను విరచించిన పద్యము. ఏర్కుం పెరుంబుగళ్ 1000 దాంట్లో కూడా తిరువాయిమొഴి అనే 1000 పాసురం 1000 పాసురం ఉన్నదే, దాంట్లో ఈ 10 పాసురము. ఏర్కుం పెరుంబుగళ్ సొల్లవల్లార్కి ఇల్లై జన్మమే, దీన్ని అనుసంధానం చేసిన వారికి మరి ఒక జన్మము లేదు అని అద్భుతంగా స్వామి నమ్మాళ్వారు ఈ ప్రపన్న జన కూటస్థర్. అందుకే ఆళ్వార్లు అందరికీ ప్రధానంగా ఉండేవారు స్వామి నమ్మాళ్వారు. ఇప్పుడు నమ్మాళ్వారు ఎక్కడ ఉన్నారంటే భగవద్ రామానుజుల వారి ఒక అవతారమే నమ్మాళ్వారా. సాక్షాత్ పరమాత్ముడైన భగవంతుడే మొట్టమొదలుగా అనంత ప్రథమం రూపం. మళ్ళీ ఆశ్చర్యమైన శ్రీ పెరుంబూదూర్. ఇప్పుడు లోకమంతా విశేషమైన మహోత్సవం సహస్రాబ్ది జరుగుతాయి కూడా, దానికి ప్రధాన క్షేత్రం మనకు ఆచార్య సార్వభౌమైన ఇచ్చిన క్షేత్రం. వారు ఒక అవతార జన్మభూమి అంటే శ్రీ పెరుంబుదూర్, శ్రీమన్మహాభూతపురే, భూతపురి క్షేత్రం. ఆదికేశవుడనే దశానాం పరేషాం దశ కేశవంతమర్ కీழ்மேல் యమరేల్ ఎழிபிறப்பும் మాసదిరిది పెట్టి నమ్ముడయ వాళ్ళు వాక్కిండ్రవా. ఆ కేశవుని ఆదరించే వారికి ముందు 7 జన్మాలు, మళ్ళీ వచ్చే 7 జన్మాలు కూడా భగవత్ శ్రీమన్నారాయణ ఒక అనుగ్రహం ఉంటే వారికి మోక్ష సామ్రాజ్యం కలుగుతుంది. అటువంటి క్షేత్రంలో కేశవ సోమయాజి అనే అద్భుతమైన మహానుభావునికి శ్రీమద్ కాంతిమతి వారికి అద్భుతమైన భగవద్ రామానుజుల వారు అవతరించారు. ఆర్ద్ర నక్షత్రం, వేదం ఒక్కొక్క కృత్తికా నక్షత్రం అగ్నిర్దేవత, అగ్నేరుచస్థ ప్రజాపతేర్ధాతు సోమస్య రుచేత్వా అద్యుతేత్వా భాసేత్వా జ్యోతిషేత్వా రోహిణీ నక్షత్రం అని 27 నక్షత్రానికి ఒక్కొక్కది. దాంట్లో ఆర్ద్ర నక్షత్రకం సర్పా దేవత. ఆశ్చర్యమైన భగవద్ రామానుజుల వారి అవతారం కూడా వేదంలో విశేషంగా ప్రశంస చేస్తుందంట. అందుకే మొదలవతారము శ్రీవైకుంఠంలో, మళ్ళీ తిరుపార్కుడలో క్షీరాబ్దిలో, మళ్ళీ విభవావతారం భగవంతుని ఒక అవతారం. ఆ విభవావతారంలో కూడా రామానుజుల వారు అవతరించారు. రామానుజులు అంటే అయితే లక్ష్మణస్వామి ఎలాగ ఉన్నారో అటువంటి కైంకర్యం అంతా వీరి దగ్గర ఉందంట. వీరుకు అద్భుతమైన సంతాన ప్రాప్తి. కేశవ సోమయాజి కాంతిమతికి ఆర్ద్ర నక్షత్రంలో అవతరించిన వెంటనే పెరియ తిరుమలై నంబిహళ్ తిరుమల క్షేత్రంలో కైంకర్యం చేసే తమ యొక్క మేనమామ వారు అక్కడి నుంచి పుణ్యాహవచనానికి వచ్చినారంట. వచ్చి వీరిని చూస్తే ఇది సామాన్య ప్రపంచంలో పుట్టి పెరగడం ఉండే అటువంటివి గారు, సాక్షాత్ విష్ణువంశం కొలిగిన వారు అనే దానికి లక్ష్మణుడు, లక్ష్మీ సంపన్నుడు. లక్ష్మణ అంటే సాక్షాత్ శ్రీమద్ రామాయణంలో భగవంతునికి రామావతారంలో ఎప్పుడు పక్కనే ఉండి అహం సర్వం కరిష్యామి అని అన్ని కైంకర్యము సేవలు కూడా నేనే చేస్తాను అని ఒక సంకల్పం చేసుకున్నారు కదా లక్ష్మణస్వామి. ఆ లక్ష్మణస్వామియే ఇప్పుడు అవతరించారు అని వీరిని చూసిన వెంటనే లక్ష్మణ లక్ష్మీ సంపన్న, ఓహో ఆదిశేషుడికి ఉండే ఆ శేషుడే ఇప్పుడు లక్ష్మణస్వామిగా అవతరించారా అని వీరికి రామానుజ అని నామకరణం చేశారంట. రామ అనుజ అని రామానుజ. అనుజుడు అంటే కనిష్ఠుడు ఉండవచ్చు. ఇప్పుడు రామ అనుజ అని చెప్పినారు కాబట్టి లక్ష్మణస్వామి ఇక్కడ అవతారం. అయితే త్రేతాయుగ ప్రవర్తిత కార్తయుగ వృత్తాంత అవిహల బగు సువర్ణ హయమగ సహస్ర నిర్వగణ నిర్వర్తిత నిజ వర్ణాశ్రమ ధర్మ సర్వకర్మ సమారాధ్య సనాతన ధర్మ సాకేత జనపద జనిత నిగజంగమదితర జంతుజాత దివ్య కథితాన దర్శిత నిత్య నిస్సీమ వైభవ
భవదవనదాభిద భక్తజన భద్ర రామా శ్రీరామభద్ర అని వేదాంత దేశికుల వారు రామావతార వైతుష్యాన్ని రఘువీర గద్యంలో విశేషంగా అనుసంధానం చేస్తున్నారు. అయితే ఆ రాముల వారికి కైంకర్యం చేసిన, ఎప్పుడు కూడా పక్కన ఉండి కైంకర్యం చేసినాడు కాబట్టి సాక్షాత్తు లక్ష్మీ సంపన్నుడు వీరే అని రెండో అవతారము లక్ష్మణస్వామియే వీరు. అందుకే అనంత ప్రథమం రూపం లక్ష్మణస్తు తతఃపరం. మళ్ళీ ఇంకొక అవతారం, అద్భుతమైన అవతారం, కண்ணనల్లాల్ ఇల్లై గండీర్ శరణది నిற்கவந்து మణ్ణిన్ భారం నీకుదర్కే వడమధురై పిరందాన్. కన్ననల్లాల్ ఇల్లై గండీర్. ఈ ప్రపంచంలో కృష్ణం ధర్మం సనాతనం. భగవంతుడు ఎన్నో అవతారం ఎత్తారండి. రామావతారం వరకు పెట్టుకుంటాం. మళ్ళీ రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కి. దాంట్లో చెరవి అవతారము భగవంతుడు కృష్ణావతారం. రామావతారంలో వశిష్ఠాదిగల్ పక్కళిల్ వళర్ందబడియాల్ అంటున్నారు. రాముల వారి చూడడం, వారి దగ్గర పలకడం, వారిని ఆశించిన పొందడం అంటే సామాన్యం కాదు, అనుగ్రహం ఉంటేనే కలిగేది. అందుకే ఇప్పుడు రామావతారంలో నేను ఇంత పరత్వం చూపించాను, అందరూ ఆశ్రయించలేదు. అందుకే సౌలభ్య సౌశీల్య గుణాన్ని లోకానికి అందజేయడానికి కోసం మళ్ళీ ఒక అవతారం. ఈ అవతారం ఎట్లా ఉందంటే సౌలభ్య గుణాన్ని లోకానికి అందజేసినంట. సౌలభ్యం అంటే రాముడు నిష్ఠగా స్నానం చేసి, నిష్ఠగా అనుష్ఠానం అంతా కర్మానుష్ఠానం చేసి, ఏ కాలంలో ఏదది చేయాలనో అట్లనే ఉంటారంట. ఈ కృష్ణుడు స్నానం చేయడానికి ముందే భోంచేస్తాడు, స్నానమే చేయకుండా భోంచేస్తాడు, ఏది ఎంగిలి చేస్తాడు, మళ్ళీ స్నానం చేయడు. ఇట్లా అని కృష్ణ సౌలభ్యాన్ని లోకానికి అందజేయడానికి కోసం ఈడై ఉడై ముడి నాట్యం అంటున్నారు. అన్నీ కూడా ఎక్క ఏழை ఏదలన్ కీழ்మగన్ ఎన్నాదిరంగి మற்றவர்க்கு இன்னருள் சுரந்து. కృష్ణావతారంలో కృష్ణుడి దగ్గర అందరూ భుజం మీద పోయి చేసుకుంటారంట, అంత సౌలభ్య గుణం. అయితే வருகையில் வாடிய பிள்ளை கண்ணன் மஞ்சளும் மேனியும் வடிவும் கண்டாள் அருகே நின்னாள் என்பெண் நோக்கி கண்டாள் అది గండి ఊరు ఒండ్రు పునర్కింద్రదే. అద్భుతమైన సౌలభ్య సౌశీల్య గుణాన్ని లోకానికి అందజేసింది కృష్ణావతారం. ఆ కృష్ణావతారం అవతరించడానికి ముందు దేవకి ఒక ఉదరంలో గర్భంలో 6 శిశువులు పోగొట్టినాడు కంసుడు. పుట్టడం వెంటనే దాన్ని గోడ మీద ఏదో బట్టలు ఉతకడం మాదిరిగా చేసినాడంట కంసుడు. అప్పుడు తుక్కచుళలయై సూంది గిడంద వలయర పరిత్ புக்கினில் புக்கொன்னை கண்டு கொண்டேன் இனி போக விடுவதுண்டேன் மக்கள் அறுவரை கல்லிடை மோத இழந்தவள் தன் வயிற்றில் சிக்கன வந்து பிறந்து நின்றாய் తిరుమాలిరుం షోలయందాయ్. అద్భుతమైన క్షేత్రం అండి. 108 క్షేత్రంలో తిరుమాలిరుం షోలై, తిరుమాలిరుం షోలమలయే తిరుపార్కడలే ఎన్ తలయే తిరుమాల్ వైకుందమే తన్ తిరువేంకటమే ఎనదుడలే అని స్వామి నమ్మాళ్వారు విశేషంగా అనుసంధానం చేస్తున్నారు. ఆ తిరుమాలిరుం షోలమలై, ఆ తిరువేంకటమలై, ఇవి రెండు కూడా ఈ ప్రపంచానికి భూమి పిరాటికి తిరుమాలిరుం షోలమలయం తిరువేంకటమలయం ఇరు స్తన్యస్థానమాయిచ్చే అంటున్నారు. ఈ ప్రపంచానికి తిరుమాలిరుం షోలై తిరువేంకటమలై మహాలక్ష్మికి స్తన్యస్థానంగా ఉన్నారంట. అయితే అటువంటి అందుకే ఇరుప్పిడం వైకుంఠం వేంకటం అనుసంధానం చేస్తున్నారు అముదనారు. అయితే ఇటువంటి అద్భుతమైన అవతార వైదుష్యాన్ని కృష్ణావతారంలో భగవంతుడు సౌలభ్య సౌశీల్య గుణాన్ని లోకానికి అందజేయడానికి 6 కుమారుని శిశుని పోగొట్టాడు కంసుడు. అందుకే వారికి ఎటువంటి హాని కలగకూడదని లోకంలో ఎవరికైనా సంతతి లేదంటే వాళ్ళేం చేస్తారు, క్షేత్రానికి వెళ్ళండి, తిరుపులాని క్షేత్రం, వేదముం వేள்வியும் விண்ணுமிரிசுடரும் ஆதியுமானானருள் தந்த வானவக்கு போதலரும் புன்னசூழ் புல்லானி கைதொழுதேன் ஓதமும் நானும் ఉరంగాదిరుందేనే. తిరుపులాని క్షేత్రానికి వెళ్ళండి, అక్కడే ఋష్యశంకరుని బట్టి విశేషమైన పుత్రకామేటి దశరథ చక్రవర్తి యాగం చేసి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వారు కూడా అవతరించినారు. అటువంటి క్షేత్రం అంటున్నా కదా. అయితే
ఆ తిరుపుల్లానికి వెళ్ళి అక్కడ సముద్ర స్నానం చేసి అక్కడ ఏదో ఒక శాంతి చేస్తే ఆ శాంతి కూడా ఎటువంటి శాంతి? సర్పశాంతి. నాగప్రతిష్ఠ చేయండి, మీకు సంతాన ప్రాప్తి ఉంటుందండి లోకంలో మనం చూస్తున్నాం కదా. అందుకే భగవంతుని ఒక అవతారానికి ముందు 6 శిష్యులు పోయిందే, మళ్ళీ దానికి తరువాత అవతరించిన వాడు కృష్ణ పరమాత్ముడు. వారికి ఎటువంటి కష్టము హాని కలుగకూడదని మొదలుగా పోయి ఉదరవాసం చేసినారంట. ఏమంటే దేవకి గర్భంలో ఉండే శిశుని తీసి అక్కడ రోగిణి గర్భంలో పెట్టి, రోగిణి గర్భంలో ఉండే మాయని తీసి ఇక్కడ పెట్టారు కదా. అయితే కృష్ణ పరమాత్ముడు అవతరించడానికి ముందు ఆ దేవకి ఉదరంలో ఉండినోడు సాక్షాత్ బలరాముడు. ఆ బలరాముడు ఎందుకు అక్కడ ఉన్నారంటే వారు కూడా ఆచార్య స్థానంలో ఉన్నారు. కృష్ణుడికి హితోపదేశం చేసి పక్కనే ఉండి అన్ని సేవలు కూడా చేశారు కదా. కాబట్టి వారికి ఎటువంటి హాని కలగకూడదని సర్పశాంతి చేస్తున్నారంట. సర్పం అంటే బలరాముడు కూడా సర్పం ఒక ఇది కదా. ఇప్పుడు రామావతారంలో లక్ష్మణుడు ఉండే వారే కృష్ణావతారంలో బలరాముడుగా ఉన్నారు. అయితే బలభద్రుడు ఎవరంటే సాక్షాత్ ఆదిశేషావతారం. బలభద్ర తృతీయోస్తు 3వ అవతారము ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడికి ముందు అవతరించిన వారు. అయితే లక్ష్మణుడిగా ఉండి అప్పుడు సేవలు చేసినారు రామావతారంలో. ఇప్పుడు జ్యేష్ఠుడుగా ఉండి సర్వ కైంకర్యం చేస్తున్నారంట. అయితే బలదేవ శెల్వ అంటారు. లక్ష్మణస్వామి కూడా సంపత్తుడు. సంపత్ అంటే దాన్ని కూరత్తాళ్వాన్ శ్రీస్తవంలో అమ్మవారిని లోకే వనస్పతి బృహస్పతి తారతమ్యం యస్యా ప్రసాద పరిణామముదాహరంతి సా భారతీ భగవతీ తు యదీయదాసి తాం దేవదేవమగిషీం శ్రియమాశ్రయామః. అద్భుతమైన శ్రీస్తవం. ఈ శ్రీస్తవంలో కూరత్తాళ్వాన్ అనుగ్రహించిన స్తోత్రం ఇది. శ్రీరంగ క్షేత్రంలో జగన్మాతావైన మహాలక్ష్మిని విశేషంగా ప్రశంస చేసే స్తోత్రం. లోకే వనస్పతి బృహస్పతి తారతమ్యం. ప్రపంచంలో ఒకడు మహాబుద్ధిమంతుడుగా లక్ష్మీ కటాక్షం దొరికిన వారంటే అమ్మవారు కటాక్షం ఎవరికి ఉంటుందో వాళ్ళంతా సీమంతుడు. లోకే వనస్పతి బృహస్పతి. బృహస్పతి అంటే స్వామి బృహస్పతి రండి అని వారిని ప్రశంసించి వారిని గౌరవిస్తారు కదా లోకంలో. అయితే వాళ్ళు లక్ష్మీ కటాక్షం పొందిన వాళ్ళు. లక్ష్మీ కటాక్షం లేకుండా వాళ్ళు ఎవరంటే వనస్పతి బృహస్పతి. వనస్పతి అంటే మన ప్రశ్నలు అడిగితే దానికి జవాబు చెప్పకుండా అట్నే నిలబడితే ఏందిరా ఏదో చెట్టు మాదిరిగా మన మాదిరిగా నిలబడుతున్నావే అంటారు కదా. అందుకే ఇరుంబు పోల్ వలియనంజం ఇరై ఉరుగుం మండం అంటున్నారు తొండరడి పుడియాழ்వారు. இரும்பு போல் மரங்கள் போல் வலியனெஞ்சம் வஞ்சனேன் நெஞ்சிதன்னால் அரங்கனார்க்கு ఆక్షేయాదే అలియత్తే నయర్కిండ్రేనే అని తిరుమాలయలో చెప్తున్నారు. ఈ తిరుమాలయ అనేది శ్రీరంగంలో రంగనాథ స్వామి మీద విరచిన ప్రబంధము. ఈ పాసురం 45 పాసురము. ఈ 45 పాసురం తిరుమాలయ అంటారు. తిరుమాలై అరియాదార్ తిరుమాలై అరియాదార్ అంటారు. తిరుమాలై అంటే ఈ మానవజంలో ఆ తొండరడిప్పుడియాళ్వార్ భక్తాంగ్రిరేణు అని తొండరడిప్పుడియాళ్వార్ అనుగ్రహించ ఈ పాసురము ఎవరు తెలియదో వారికి భగవంతుడే తెలియదు అంటున్నారు. తిరుమాలై అరియాదార్. తిరు అంటే లక్ష్మీపతి. ఆ తిరుమాలై ప్రబంధం తెలియకపోతే భగవంతుడి దగ్గర మనం వెళ్ళడానికి అవకాశమే ఉండదు అని చెప్తున్నారు. ఆ తిరుమాలై విరచిన తొండరడిప్పుడియాళ్వార్ నమంతమర్ తలహళ్ మీదే అంటున్నారు. నమంతమర్ అంటే యముడు దూతులు ఉన్నారే వారు శిరస్సు మీద కాలు పెట్టి నేను వైకుంఠానికి. వీరికి పేరేమిటంటే తొండరడిప్పొడి. చూడండి మీకు ఎంతమంది పిల్లలు అని అడిగారంట. మాకు 8 మంది పిల్లలు. దాంట్లో 8 పిల్లలు ఏమేం చేస్తున్నారు అంటే ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానంలో ఉన్నారు. అయితే అల్లలు చేస్తున్నాడే ఏదో కొద్దిగా సాత్వికమైన మీ కుమారులు ఎవరైనా ఒకరు ఉన్నాడా అని అడిగితే అప్పుడు గొట్టం మీద పుల్లలు పెట్టి అక్కడ కాల్చుతున్నాడే ఆయనే మా పిల్లల్లో సాత్వికుడు అన్నారు. మీ పాఠశాలలో ఎవరైనా మంచి పిల్లలు ఒకరు చూపించండి. గొట్ట మీద పుల్ల పెట్టి అగ్గి పెడుతున్నాడే ఆయనే సాత్వికుడు అంట. అయితే గొట్ట మీద కాల్చే వ్యక్తి సాత్వికుడు అంటే మిగతా పిల్లలు ఎట్లా ఉన్నారని దాంట్లో నుంచి మనం చేసుకోవాలంట. అయితే ఎందుకంటే
అటువంటి పిల్లలు లోకంలో ఎవరు ప్రశంస చేయరు. కాదండి, ఇప్పుడు లోకే వనస్పతి బృహస్పతి, మంచిగా ఉంటే బృహస్పతి అంటారు, చెడ్డ పిల్లలంటే వనస్పతి. ఎందుకు చెట్టు మాదిరిగా నిలబెడుతున్నారు? ఏదో ఒక ప్రశ్నలు అడిగితే దానికి మంచిగా ఉత్తరం చెప్పాలి కదా, అది లేకపోతే ప్రయోజనం కాదు. ఇప్పుడు అమ్మవారి దగ్గర వనస్పతి బృహస్పతి తారతమ్యం యస్యా ప్రసాద పరిణామముదాహరంతి. అమ్మా, నీ ఒక కటాక్షం కృప ఉంటే సా భారతి భగవతీ తు యదీయదాసి తాం దేవదేవ మహిషీం శ్రియమాశ్రయామః. అందుకే భగవద్ రామానుజుల వారు పోయిన దారిలోనే మన ఆచార్యులు పోతున్నారు. భగవద్ రామానుజులు అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే. ఇప్పుడు పంగుని ఉత్తరం, ఉత్తర పల్గుని నక్షత్రము ఎక్కడ అమ్మవారు అవతరించిన నక్షత్రంలో భూలోక వైకుంఠంలో శ్రీరంగ క్షేత్రంలో అమ్మవారి గుడిలో సన్నిధానంలో భగవద్ రామానుజుల వారు గద్యత్రయాన్ని అనుగ్రహించారు. ఆ గద్యత్రయంలో ఎవరిని పట్టుకోవాలా? దానికి భగవన్నారాయణాభిమతానురూప స్వరూపరూప గుణ విభవైశ్వర్య శీలాద్యనవదిగాదిశయ అసంఖ్యేయ, అసంఖ్యేయం సంఖ్యేయం కాదండి, అసంఖ్యేయ కళ్యాణ గుణగణం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అని అమ్మవారి దగ్గర పాల్గొన నక్షత్రంలో శరణాగతి చేసినారంటే భగవద్ రామానుజులు. అయితే శరణాగతి గద్యం మళ్ళీ భర్త పక్కన ఉన్నారు కదా శ్రీ రంగనాథుడు. కదాహం భగవంతం నారాయణం మమ కులనాథం మమ కుల దైవతం మమ కులధనం మమ భోగ్యం మమ మాతరం మమ పితరం మమ సర్వం సాక్షాత్ కరవాణి చక్షుషా కదాహం భగవత్ అని అన్నీ కూడా సాక్షాత్తు నారాయణుడే. కాబట్టి ఆ రంగనాథ స్వామి మీద శ్రీరంగ గద్యాని సరి అమ్మవారు స్వామివారు ఉన్నారు గద్యత్రయం. అయితే దీంట్లో మనకు కలిగేది ఎటువంటిదంటే అద్భుతమైన ఉభయ సామ్రాజ్యం అంటున్నారు కదా. ఈ భూలోకం, ఈ లీలా విభూతి ఇక్కడే కదా భగవంతుడు అవతరించారు. ఈ అవతారంలో కృష్ణావతారం కదా సౌలభ్య సౌశీల్య గుణం. అటువంటి కృష్ణావతారంలో బలభద్ర స్తృతీయోస్తు, బలభద్రుడైన బలరామావతారం ఎత్తి కృష్ణ కైంకర్యం అంతా చేసినారంట. కలవు కశ్చిత్ భవిష్యతి. మళ్ళీ కూడా భగవంతుడు స్వామి నమ్మాళ్వారిని అవతారాన్ని విశేషంగా తామ్రపర్ణి నదీయత్ర కృతమాలా పయస్విని క్వచిత్ క్వచిత్ ద్రమిడ దేశాని. తామ్రపర్ణి తీరంలో భగవద్ సాక్షాత్ నమ్మాళ్వారు ఎలాగ అవతరించారో అలాగే కలియుగంలో అవతరించిన వారు భగవద్ రామానుజుల వారు. అయితే 4 యుగంలో భగవంతుడు అవతారము, 4 యుగంలో కూడా స్వామి భగవద్ రామానుజుల వారి ఒక విశేష అవతార వైదుష్యం. ఇటువంటి భగవద్ రామానుజుల వారి విభవంలో ఎన్నో హాని ఎన్నో కష్టాలు ఉంటుందండి. భగవద్ రామానుజ దివ్య చరిత్రము అత్యద్భుత వైభవం. రామానుజ దివ్య చరిత్రం మనము వింటే భగవద్ రామానుజుల వారి అనుగ్రహం ద్వారా మన జన్మములో జన్మాంతరములో చేసిన పాపాలు దోషాలు అనుగూడబోతుంది. ఒక్క సమయము శ్రీరంగ క్షేత్రంలో భగవద్ రామానుజుల వారు కోయిలుడు కానీ అద్భుతమైన కైంకర్యం చేస్తున్న సమయం. అప్పుడు అద్వైతం ప్రకారం ఎక్కడ చూస్తే అద్వైత మతము విశేషంగా ఉండిన సమయం అది. అప్పుడు తంజావూరు అనే సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తే తిరిగండ రాజుడు వాడు ఏం చేశారు, ఒక సమయము అన్నిటికీ కూడా ఇప్పుడు ఎక్కడ చూస్తే రామానుజులు భగవద్ రామానుజుల వారు ఏది చెప్తున్నారే అదే వేదము అదే వేదాంతం అని అంటున్నారు. కాబట్టి నేను వారికి ఒక ఉత్తరం రాసి పంపిస్తాను, ఈ ఉత్తరానికి మరి ఒక ఉత్తరం వారు చెప్పాలని. అయితే ఒక ఓలచ్చువడి అంటారు కదా, ఆ కాలంలో తన సేవకులు పిలిపించి వారి దగ్గర శివాత్ పరతరం నాస్తి అని ఒక విషయాన్ని రాసి ఆ చువడిని కోశాన్ని పంపించినారు. భగవద్ రామానుజుల వారు ఆశ్చర్యమైన రంగనాథ స్వామిని
త్రికాలం ఆ కోయిలుని కైంకర్యం చేసే సమయంలో వారికి అద్భుతమైన ఎన్నో శిష్యులు ఉన్నారు. 12,000 మంది భాగవతోత్తములు, 700 మంది అద్భుతమైన భగవద్ రామానుజులు ఆచరించి మంత్ర కాలక్షేపం చేసిన వాళ్ళు. ఇటువంటి సామ్రాజ్యం అంటే రామానుజ సామ్రాజ్యం ఉండిన సమయం. వారు ఇటువంటి సామ్రాజ్యాన్ని పెట్టుకున్నాడు. వారి దగ్గర నుంచి ఉత్తరంలో శివాత్ పరతరం నాస్తి అని అంటే శ్రీ రామానుజ అని దాంట్లో వారు సంతకం పెట్టి తీసుకొని రాని పంపించినారంట. అటువంటి సమయంలో రామానుజుల వారు ఉత్తర కావేరి, అదే శ్రీరంగంలో ఉభయ కావేరి ఉంటుంది, దక్షిణ కావేరి ఉత్తర కావేరి అంటారు, కొల్లిడం అంటారు, అనుష్ఠానానికి వెళ్ళిన సమయం. అప్పుడు కూరేశుడైన ప్రథమ శిష్యులు అక్కడ ఉన్నారు. అయితే ఆ సమయంలో భగవద్ రామానుజుల వారి దగ్గర ఈ ఉత్తరాన్ని చూపిస్తే అప్పుడు శివాత్ పరతరం నా చూస్తే శివాత్ పరతరం నాస్తి అని పంపించినారంట. దాన్ని చూసిన వెంటనే ద్రోణమస్తి తతఃపరం అని ఒక వాక్యాన్ని రాసి ఇది మీ రాజుకు ఇచ్చేసేయండి పంపించినారు ఉత్తరం. అక్కడి నుంచి తీసుకొచ్చి త్రిగండ రాజుడి దగ్గర ఆస్థానంలో అందరూ ఉన్నారు. అటువంటి సమయంలో ఇస్తే ఆ విషయాన్ని చూసి వాళ్ళంతా ఏమి ఇట్లా ఉత్తరం రాశారే, ద్రోణమస్తి తతఃపరమే, నాకు అర్థం కాలే, మీరు చెప్పండి. మహాపండితోత్తములు వాళ్ళంతా శివగుం శివం అని వేదం చెప్తుంది కదా, శివం అంటే మంగళవాచ్యమైన పరమని అర్థము, ఎన్నో అర్థాలు. వారు చెప్పిన మత అర్థానికి ఇది విశేష అర్థం ఉండ. శివం అంటే కొలుతలో పడి అంటున్నాం కదా, ఆ పడి అంటే కొలుత, 1 పడి 2 పడి అని బియ్యం కొలిసేది. అయితే లోకంలో అరికాల్ ముక్కాయకి అరపడి అంటారు. అన్ని దానికి పెద్దది పడి, దానికి పెద్దది లేదని ఉత్తరంలో శివం అంటే పెద్దడు సాక్షాత్ పరమేశ్వరుడు అని అర్థంతో రాశారు. ఆ అర్థానికి వీరు ఒక అర్థం సాక్షాత్ శృతి అర్థం చెప్పారు. శివం అంటే పడి ఉంటుంది, పడికి పెద్దది ఏమనంటే 4 పడులు చేరితే ఒక మరక్కాల్ అంటారు, దానికి ద్రోణం అని పేరు. అయితే ద్రోణమస్తి తతఃపరం అని స్వామి అప్పుడు ఆస్తిగా ఆ పండితోత్తములు చెప్తున్నారంట. శివం అంటే మీరు ఇట్లా అర్థం పెట్టారు, దానికి అర్థం పడి, ఆ పడికి పెద్దది మరకాల్, ద్రోణమస్తి తతఃపరం అని ఉత్తరం రాశారు. అయితే మనం ఏం చెప్పడానికి లేదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః ఏ అంతఃప్రవిష్ట శాస్తా జనానాగుం సర్వాత్మా అంతః ప్రవిష్ట శాస్తా జనానాం, అన్ని లోపల కూడా ఉండి నారాయణన్ భరన్ నామవనికి నిలయడియోం சோராதனைத்தும் அவனுடம் பெண்ணும் சுருதிகளால் சீரார் பெருந்தகை தேசிகர் எம்மை திருத்துதலால் తీరామయలగత్తుం తిరంబా తెలివుచ్చరమే. భగవద్ రామానుజుల వారి అత్యద్భుతమ గ్రంథానికి స్వామి వేదాంత దేశికుల వారు కూడా పరమపద సోపానం, సోపానం అంటే మెట్లు, ఆ పరమపద సోపానం అంటే పరమపదానికి మెట్టు మాదిరిగా 32 గ్రంథము రహస్యార్థము, ఆ 32 తత్వ విషయాన్ని పరమపద సోపానంలో అంటున్నారు. అయితే 32 విద్యలు ఉన్నదే, అన్నిటికీ కూడా ప్రధానమైనది సాక్షాత్, అందుకే ద్రోణమస్తి తతఃపరం ఆ విషయం. అయితే నేను చెప్పిన దానికి మన మతంలో ఉండే అద్వైతానికి వీరు అపార్థం చేస్తున్నారని వారిని ఇక్కడ తీసుకొని రండి అంటారు. అటువంటి సమయంలో వంజముక్కురుంబాం కుழியை கடக்கும் நம் கூரத்தாழ்வான் శరణ్ కూడియబిన్. ప్రతి ఒక్క మనిషిని కూడా లోకంలో ఈ ప్రపంచంలో చూస్తున్నాం, విద్యామతం, ధనమతం, కులమతం అంటున్నారు. విద్య ఎక్కువ ఉంటే కూడా విద్యా దదాతి వినయం, మనం ఎంత చెప్తే కూడా ఎంత వేదాంతం తెలిస్తే కూడా భగవద్ అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం, మన గురువు అనుగ్రహం అని వారి దగ్గర ఎప్పుడు గురుభక్తి ఉండాలి. విద్యామతం అయితే కూరేశ్వరుడు రామానుజుల వారు అద్భుతమైన శ్రీభాష్య బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం చేసి లుప్తమైందంట. అప్పుడు అవన్నీ కూడా స్వామి నేను మీరు పక్కన ఉండి సేవ చేస్తే అన్నీ కూడా స్వీకరించాను, మీరు చెప్పండి నేను అన్నీ కూడా రాస్తానంటాడ. అయితే భగవద్ రామానుజుల వారు చెప్పే అన్ని విషయాలు కూడా పరిపూర్ణంగా లోకానికి అందజేసింది
రామానుజ అనుగ్రహం ద్వారా కూరేశనాథుడు. అయితే విద్యామతమే లేదంట, కులమతం. వారు అవతరించిన ఒక కులం. నా కులం ఎటువంటిది అంటే, కులం అంటే ఆళ్వారు చెప్తున్నాడు, బలం తరుం మற்றும் తందిడుం పెచ్చతాయిను ఆయన చెయ్యం నలం తరుం సొల్లై నాన్కంటుకొండేన్ నారాయణ ఎన్నుం. నా కులం అంటే ఈ కులం కాదండి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాహ జన్మత పూర్వో జన్మత శ్రేయాదను, ఇది కాదండి. ఇవి కూడా ఏదో సుకృత విశేషంగా వస్తుంది. కానీ అన్నిటికీ కూడా దాసకులం. భాగవతోత్తముల దగ్గర ఎప్పుడు శాశ్వతమైన భక్తి ప్రేమ కలగడం ఉందే ఈ కులమే ఉత్కృష్టమైనది. అందుకే కులమతం. ధనమతం అంటే వీరు ఒక ఐశ్వర్యం అపరిమితమైనది. ఒక సమయము కంచి క్షేత్రంలో కాంచీపూర్ణ అని చెప్పే తిరుక్కచ్చి నంబిగళ్ ఆరువార్తై పేసిన పెరుమాళ్ అంటారు. వారి దగ్గర 6 సమయము విశేషంగా కంచి వరదరాజ స్వామి పలికించారంట. ఎవరి దగ్గర? కాంచీపూర్ తిరుక్కచ్చి నంబిగళ దగ్గర. వారు అర్చా సమాధిలో మాట్లాడి యోగక్షేమం అడుగుతారంట. వారి దగ్గర ఒక సమయము మంచి వరదరాజ స్వామి అడిగారంట. కూరంలో ఆళ్వార్లు వారి గృహంలో తలుపేసారంట. అప్పుడు ఒక ఘంటానాదం కంచిలో వరదరాజ స్వామి చెవులో వినబడిందంట. వెంటనే ఏదో గంట శబ్దం వస్తుంటే ఎక్కడా అని అడిగితే కూరంలో ఆళ్వార్ తిరుమాళిగిలో ఆ తలుపేసినారి, అక్కడ స్వర్ణమయమైన ఘంటానాదమన. ఓహో, ఇటువంటి అపరిమితమైన ఐశ్వర్యం అని వరదరాజస్వామి అన్నారంట. అయితే ఏమంటే వీరి దగ్గర ఇంత జ్ఞానం ఉన్నది, ఇంత ఐశ్వర్యం ఉన్నది, మంచి కులం ఉన్నది, ఇవన్నీ వ్యర్థంగా పోతుందే అని వరదరాజస్వామి తిరుక్కచ్చిరంబిగళ ద్వారా చెప్పిన వెంటనే ఈ విషయాన్ని చెప్పినారంట. వెంటనే ఓహో, మనకు విద్యామతం, ధనమతం, కులమతం ఇవన్నీ వంజముక్కురుంబాం కుழியை கடக்கும் నమ్ కూరత్తాళ్వాన్ శరణ్ కూడియవిన్. వెంటనే ఇవన్నీ కూడా దాన ధర్మం చేసి యాత్ర వానప్రస్థం మాదిరిగా క్షేత్రాలను వెళ్ళారంట. వారి ధర్మపత్ని భర్త కష్టపడితే ఎక్కడైనా ఒక వస్తువు పెట్టుకోవాలని ఒక స్వర్ణమయంలో ఒక చిన్న గిన్నె మాత్రం పెట్టుకున్నారంట. ఏమైనా ఒక అవసరం వస్తే దీన్ని పెట్టుకొని జీవితం చేయడానికి. అప్పుడు అర్ధరాత్రి అడవిలో వెళ్ళినప్పుడు, స్వామి అడవి ప్రాంతంగా ఉంటే భయం ఉంటుందా అని అడిగారంట భర్త దగ్గర. అప్పుడు మడిల గణమిరిందాల్ వழியிలే భయం ఉండు అన్నారంట. మీ మడిలో ఏమైనా ఒక వస్తువు ఉంది, అది స్వర్ణం ఉంది కాబట్టి నీకు భయం ఉంటుంది అన్నారు. ఇది స్వామికి తెలియదు, జ్ఞానమాత్రంగా తెలుసుకున్నారు. నాయకమణి వేదాంత దేశికల వారు యతిరాజ సప్తతిలో అత్యద్భుతంగా రామానుజ వైభవం ఎటువంటిది అనే ఏతాని తాని రామానుజాని చతురాక్షరాని, 4 అక్షరము ఆ రామానుజ రామం చెప్తే ఈ మానవ జన్మం పరిపూర్ణంగా పూర్ణమవుతుంది అనే విషయాన్ని కూడా చెప్పినారంట. అటువంటి రామానుజుల వారి మీద తిరువరంగ తముదనార్ ప్రపన్న గాయత్రి. మనం కూడా ప్రతి ఒక్క రోజు గాయత్రి మహామంత్రం, ఆ గాయత్రి మంత్రాన్ని నగాయత్ర్యా పరమో మంత్ర, దానికంటే గొప్ప మంత్రం లోకంలో ఏమీ లేదు గాయత్రి మంత్రం. దీన్ని ప్రపన్న గాయత్రి అంటున్నారు. ఆ ప్రపన్న గాయత్రి 108 పాసురాలు. ఈ పాసురంలో సాక్షాత్ శృతి అయిన భగవంతుడే రాముడుగా అవతరించారు. ఆ రాముడు ఒక దివ్య చరిత్రమైన శ్రీమద్ రామాయణమే రామచరిత్రం, అదే వేదమే రామాయణం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదప్రాచే దశాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అంటున్నారు. అయితే లక్ష్మణుడే, అయితే బలరాముడే. ఆ బలరాముడే ఇప్పుడు స్వామి లక్ష్మణస్వామిగా బలరాముడుగా ఉండే భగవద్ రామానుజుల వారు. అందుకే ఇరుప్పిడం వైగుందం వేంగడం మాళిరుం షోల ఎన్నుం పొరుప్పిడం మాయనిక్కెన్బర్ నల్లోర్. ఇరుప్పిడం ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్మరించాలి అంటే ఇరుప్పిడం వైగుందం. ఇప్పుడు వైగుంఠం అంటే శ్రీ వైకుంఠం త్రిపాద్ విభూతి మనకు ఇప్పుడు అందదండి. రామానుజుల వారి దివ్య చరణం అందిస్తే మనకు మోక్షం లభిస్తుంది. ఇరుప్పిడం వైగుంఠం అంటే ఇదే భూలోక వైకుంఠం. ఇచ్చువై తవిరయాన్ పోయ్ ఇందిర లోకమాళం అచ్చువై పెరినం వేండేన్ అరంగమా నగరుడా అని అంటున్నారు.
వైకుంఠంలో ఎప్పుడు ఒకే సేవ, ఒకే గోష్ఠి, అన్నీ కూడా ఒకే మాదిరిగా ఉంటుందంట. అయితే వైకుంఠ వాసేబి నా అభిలాష అంటున్నారు వేదాంత దేశంలో. వైకుంఠం కూడా వద్దు, ఎందుకంటే ఇటువంటి రథోత్సవం అక్కడ ఉంటుందా అంటే లేదు. ఇప్పుడు చూడండి, భగవద్ రామానుజుల వారు నిన్న తిరుమంత్రార్థ విషయంగా శేషావతారం, శేషవాహనం, ఈవేళ తురగ విహగరాజ స్యందనాం దోళిగాదిషు అధిగమన్యాం ఆత్మశోభాంధానం అనవధిక విభూతిం హస్తిశైలేశ్వరం త్వాం అనుదినం అనిమేషై లోచనైర్ నిర్విషేయమనే అద్భుతమైన రథోత్సవం. ఆ రథస్థం కేశవం దృష్ట్వా, కేశవుడు అంటే భగవద్ రామానుజుల వారే కేశవుడు. ఇప్పుడు అయితే భగవద్ అవతారమే ఆచార్య అవతారం, ఆ ఆచార్యులే భగవద్ రామానుజుల వారు శ్రీమన్నారాయణ. అందుకే 4 యుగంలో భగవద్ అవతారమే, భగవంతుని ఒక శేషావతారమే అని చెప్పేటట్టు వైకుంఠం వేంకడం, వైకుంఠం శ్రీవైకుంఠం, వేంకడం తిరుమల క్షేత్రం, మాలిరుం షోలయన్నం పొరుప్పిడం అదే తిరుమాలిరుం షోలై, அவைதம்முடும் வந்திருப்பிடம் மாயனி ராமானுஷன் மனத்து இன்னவன் வந்திருப்பிடம் எந்த నిధయత్తుళ్ళే తనకింబురవే. అటువంటి భగవద్ రామానుజుల వారు 4 యుగంలో కూడా ఉండి ఆశ్రితుల్ని అందరికీ పరిపూర్ణంగా అనుగ్రహం చేసి ప్రపన్నన తిరువే తంజం తిరు అరంగనే తంజం తంజమడైందనం రామానుషనే తంజం. తిరు అంటే లక్ష్మి, తిరు అరంగన్ లక్ష్మీపతి. వీరు అనుగ్రహం పొందినవారు సాక్షాత్ భగవద్ రామానుజుల వారు. కాబట్టి రామానుషనే తంజం, రామానుజుల దివ్యనామాన్ని చెప్పి రామానుజ కైంకర్యంలో మనం ఎట్లా పాల్గొంటే కూడా భగవద్ రామానుజ అనుగ్రహం நமக்கு ఎప్పుడు శాశ్వతంగా ఈ లోకంలో పరిపూర్ణంగా అనుగ్రహించి మళ్ళీ మోక్ష ఉభయ విభూతి సామ్రాజ్య లక్ష్మి. ఉభయ విభూతిత్వనాథుడు అంటే రంగనాథుడు. ఆ రంగనాథ స్వామి నిత్యవాసం చేసే తల్పగిరి క్షేత్రంలో రంగనాయిక సమేతుడుగా ఉండే రంగనాథ స్వామి వారి యొక్క వైతుష్య సహస్రాబ్ది మహోత్సవం అంగరంగ విశేషంగా 4 వేద పారాయణము, ఆళ్వార్ దివ్య సూక్త పారాయణము, గ్రంథ చతుష్టయ పారాయణము, మళ్ళీ వేద ఒలియం విళా ఒలియం, అద్భుతమైన కథా కాలక్షేపాలు, మహనీయులు ఒక ప్రసంగాలు, అలాగే విశేషమైన అశ్వము, గుర్రము, ఎద్దు, ఏనుగు, ఇటువంటి అద్భుతమైన వైదుష్యంగా జరుగుతుందంటే మన ఈ క్షేత్రం ఈ వైభవ ఉత్సవాన్ని ఎంత ఖర్చు పోతే కూడా పర్వాలేదు, భగవద్ రామానుజుల వారికి మన చేసే కైంకర్యం ఎటువంటిదంటే పోత్తి ఉగప్పదుం పుందిயில் కొల్వదుం పొంగు పుగళ్ సాక్షి వళర్పదుం సచ్చల్లవో. ఇవన్నీ చేసినామని మన అహంకారం అమ్మగారు రాకూడదండి. ఇవన్నీ కూడా చేసేదానికి భగవద్ రామానుజుల వారి ఒక పరిపూర్ణ కృపా కటాక్షమే అనే దాని భావంతో లోకానికి అందజేసింది భగవద్ రామానుజుల వారు. వారి యొక్క సహస్రాబ్ది మహోత్సవం మన తల్పగిరి క్షేత్రంలో అతి మహోన్నతమైన కండోం 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 కಣ್ಣెక్కి ఇనియన కండోం తొండీర్ ఎల్లీరుం వారీర్ భక్తైర్ భాగవతై సహా అనే వైకుంఠేదు పరేలోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మ భక్తై భాగవతై సహా అనే భక్త భాగవత బృందంతో ఇక్కడ ఉండి వారి వారికి ఎటువంటి కైంకర్యము చేయగలగానికి అవకాశం ఉంటుందో అటువంటి కైంకర్యం చేసి రంగనాయికా సమేత శ్రీ రంగనాథ స్వామి అనుగ్రహం, భగవద్ రామానుజుల వారి అనుగ్రహం కొంది సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్యపూర్వికాం శ్రీరంగనాథ పదద్వంద్వ దద్యాత్ అత్యంత వైభవమని వారి తిరువడికి పల్లాండు వాడి మంగళాసనం చేసి పొలిగ 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 పోయిற்று வல்லுயிர் சாபம் நலியும் நரகமும் நைந்த நமனுக்கு இங்கு யாதொன்றுமில்லை கலியும் கெடும் கண்டுகொள்மின் கடல் வண்ணன் பூதங்கள் மண்மேல் మలియ పుగుందు ఇషైపాడి ఆడి ఉళిధర కండోమని ప్రార్థిస్తూ విరామం తీసుకుంటున్నాడు. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవయజ్వన కాంతిమద్యాం ప్రసూతాయ యదిరాజాయ మంగళం అనే అందరికీ కూడా ఈ విషయ మహోత్సవాన్ని విశేషంగా అత్యద్భుతంగా ఏర్పాటు చేసిన మన ఆలయ నిర్వాహికు, అలాగే ఆలయంలో కైంకర్యం చేసే అర్చక స్వామి, మన స్థల స్వామి, అధ్యాపక వేదపారాయణ కైంకర్య స్వాములు,
అలాగే ఈ మహోత్సవాన్ని విశేషంగా జరిగేదానికి శ్రీమాన్ రాముదురై వారి ఒక బృందం అందరికీ కూడా రాముదురై జనాస్వామి మన చిన్న గుడిలో కైంకర్యం చేసే రంగభట్టర్ స్వామి వారి బృందము, అలాగే ఇక్కడ కైంకర్యం చేసే అందరికీ కూడా భగవద్ రామానుజుల వారి ఒక అనుగ్రహం, శ్రీ రంగనాథ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఎప్పుడూ శాశ్వతంగా ఉండాలని ప్రార్థన చేస్తూ లోకా సమస్త సుఖినో భవంతు. నాకు ఇటువంటి అద్భుతమైన మహోత్సవంలో ఒక భాగ్యాన్ని మనకు శ్రీమాన్ ఈ ప్రాంతము ఈ క్షేత్రము కొద్దిన శ్రీమాన్ రాముదురై స్వామి విశేషంగా భగవద్ రామానుజుల వారి మీద 65 స్తోత్రము పూర్వాచారులు విరిచిన అన్ని స్తోత్రం కూడా విశేషంగా అడియన్ పారాయణం చేసి దాన్ని సీడీగా చేసి రేపు అది వినియోగం చేయడానికి ఏర్పాట్లు కూడా అయింది. ఆ 65 స్తోత్రం చెప్పే ఒక భాగ్యాన్ని కలిగజేసిన దానికి వారికి కూడా నా ధన్యవాదాన్ని సమర్పిస్తూ, అలాగే ఇటువంటి మహోత్సవం వర్ధతాం అభివర్ధతామని విశేషంగా అడియోమోడుం నిన్నోడుం పిరివిన్ని 1000 పల్లాండనే అన్ని మహోత్సవం మనం కూడా దాంట్లో పాల్గొని భగవద్ రామానుజుల వారి ఒక అనుగ్రహ కటాక్షాన్ని పొందాలని ప్రార్థిస్తూ అందరికీ కూడా ఎంగుం తిరువరుள் பெற்று ఇన్బురువర్ ఎంపావా என்பதாக ఆండాళ్ విరచిన మంగళాశాసనం ప్రకారంగా విరామం తీసుకుంటున్నాను. మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఆనందేన జాతాని జీవంతే భక్తగ్రేసులారా, రామానుజుల వారి గురించి ఒక సీడీ రాత్రి పగళ్ళు కష్టపడి ఆయన రేపు త్రినక్షత్ర మహోత్సవం రోజు అందరికీ అందేలా మన 6వ గోష్ఠి కప్తార్ తరఫున 10 గంటలకి తిరుమంజనం మొదలవుతుంది. 10:30కి రాజగోపురం ముందు సాక్షాత్ భగవద్ రామానుజుల వారు అవతరించినట్టుగా రేపు తిరునక్షత్ర మహోత్సవం రాజగోపురం ముందు విగ్రహం సాక్షాత్ రామానుజుల వారే ఇక్కడికి వచ్చారా అన్న வெயிட் பண்ணுங்க சார். ரெடி, கேமரா பாருங்க சார். ரெடி சார். வெயிட் பண்ணுங்க சார். வெயிட் பண்ணுங்க சார்.